మార్గశిర లక్షవారాల్లో రెండవ లక్షవారం పూజ కోసమైతే అమ్మవారికి ప్రసాదంగా నివేదిద్దామని చెప్పేసి పరమాన్నం అయితే ఇలా రెడీ చేస్తున్నానండి. దీనికోసమైతే ముందుగా ఒక గిన్నె అయితే స్టవ్ పై పెట్టుకొని దానిలో మనం ఉట్టి పాలే యాడ్ చేశాను. నీళ్ళు యాడ్ చేయలేదు. ఉట్టి పాలతో మనం చేసుకున్నట్లయితే ఆ టేస్ట్ ఒకలా వస్తుంది. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసినట్లయితే ఆ టేస్ట్ మరొకలా ఉంటుంది. సో, ముందుగా పాలన్నీ బాగా మరిగి బాగా పొంగొచ్చేంత వరకు అంటే ఒక 2, 3 పొంగులొచ్చేంత వరకు పాలను అలాగే కలుపుకుంటూ మరిగించాలి. దీనివల్ల ఏంటి అంటే మనకి టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఇందులో అయితే నాకు కాస్త టైం లేక అన్నాన్నయితే ఒక 70% వరకు కుక్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. కానీ పాలలోనే అన్నం ఉడికినట్లయితే ఆ టేస్ట్ ఇంకొకలా ఉంటుందండి. నిజంగా ఆ టేస్ట్ అయితే నిజంగా చెప్పలేనిది. మధురం అంటే మరీ మధురం అనేంతగా ఉంటుంది. కానీ నాకైతే టైం లేక నేనైతే ఇలా చేశాను. ఈ టేస్ట్ కూడా ఇంచుమించుగా అలానే ఉంటుంది గానీ, దేని టేస్ట్ దానిదే అంటూ ఉంటారు కదా! అందుకని చెప్పేసి వీలున్నట్లయితే అలానే చేయండి. లేదు కుదరలేదు అనుకుంటే ఇలా కూడా చేయండి. ఇలా కూడా చాలా పర్ఫెక్ట్‌గా బాగా వస్తుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇది కూడా ఒక 2, 3 పొంగులు ఉడికేంత వరకు అలా ఉడికించుకోవాలి. దీనికోసం అయితే నేను చిన్న రైస్ తీసుకున్నానండి. అందుకే రైస్ అనేది కొంచెం గింజలు గింజల్లా కనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటి అంటే ఈ పరమాన్నానికి చూడ్డానికి కూడా మంచిగా కనిపిస్తుందనమాట. ఇలా బాగా 2, 3 పొంగులు ఉడికిపోయిన తర్వాత ఇంక దీనికి సరిపడా షుగర్‌నయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ బెల్లంతో చేయాలనుకునే వాళ్ళైతే షుగర్‌ని స్కిప్ చేసేసి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా షుగర్ యాడ్ చేసేసిన తర్వాత షుగర్ అంతా కరిగే వరకు అలా మనం కలుపుకుంటూ బాగా మరిగించాలి. మరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలాచీని ముందుగా మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను. ఇలాచీ పౌడర్ బాగా రావాలి అంటే అందులోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇంకా ఇదంతా కూడా బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటే వాటిని కూడా నెయ్యిలో వేయించేసుకొని ఇలా వేయించుకొని దించేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. బాగా ఉడకడం వల్లనే మనకి ఈ పరమాన్నానికైతే మంచి టేస్ట్ అనేదొస్తుంది. సో, దీన్నైతే ఇక్కడ ఈ హిందీ వాళ్ళు కీర్ అని పిలుస్తారనమాట. ప్రతి ఫంక్షన్‌లోనూ, పార్టీలోనూ వీళ్ళకి ఖచ్చితంగా ఈ కీర్ అయితే ఉండాలి. ఇదైతే మనం ఏ టైంలో తిన్నా చల్లారాకైనా, వేడిగా ఉన్నప్పుడైనా మనం దించేటప్పుడు ఏ కన్సిస్టెన్సీ ఉందో ఆ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. చల్లారిపోయాక దగ్గరికయిపోవడం లాంటిది ఏమీ ఉండదు. అందుకని చెప్పేసి ముందుగానే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.